జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. చాలా వరకు మరుగున పడిపోయిన నిజాలు ఒక్కొక్కటిగా అన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ నిజాలను వాస్తవాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేదే నా కోరిక. ఇంకా అసలు విషయానికి వస్తే అసలు ఈ సంబాల్ జామా మసీద్ గురించి మనకు తెలియని విషయాలు అయితే చాలా ఉన్నాయని చెప్పి నాకు నేనే తెలిసింది. అసలు ఈ విషయాలు మన దేశంలో ఉన్నటువంటి 99% మంది హిందువులకు కానీ ముస్లింలకు కానీ తెలియవు. అటువంటి రహస్యాలను నేను ఇప్పుడు మీకు కొన్ని చెప్తా. సంబాల్ జామా మసీదు నిజానికి ఒక మసీదు కాదంట, ఇది ఒక స్మారక చిహ్నం అంటే. ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా మన దేశాన్ని పరిపాలించేదానికి, వాళ్ళు పరిపాలించే కాలం నుంచే ఈ సంబాల్ జామా మసీదును ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్మారక కట్టడంలా చూడడం స్టార్ట్ చేశారు. ఇక్కడ అతి పెద్ద మ్యూజియం కూడా ఉన్నింది. అసలు బ్రిటిష్ వాళ్ళ సమయంలోనే ఇది మసీదు కాదని ఈ కట్టడం ఒక దేవాలయం అన్న విషయం బయటపడిందంట. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఈ సంబాల్ జామా మసీదు పూర్తిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇది ఒక స్మారక చిహ్నం కాబట్టి. సరే, ఇక ముస్లింల విజ్ఞప్తి మేరకు ఈ సంబాల కట్టడంలో ప్రార్థన చేసుకోవడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు పర్మిషన్లు ఇచ్చింది. ఏడొచ్చింది సమస్య అనేది. ఈ ప్రాబ్లం ఏడ స్టార్ట్ అయిందంటే ఏండే ఎవరి వల్ల? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. చూడండి ఆ స్వామి, ఎన్ని దారుణాలు, ఎన్ని ఘోరాలు. ప్రతి సమస్యకు మూల కారణం ఏడాదంటే ఇది ఇక్కడి నుంచే వచ్చాను. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఒక తప్పు, వీళ్ళు వేసినటువంటి ఒక రాంగ్ స్టెప్ ఇప్పుడు ఏడాదాకా దారి తీసిందో చూడండి, ఒకసారి ఆలోచించండి మీరు. ఇది అసలు నిజమైతే. నిజానికి ఈ సంబాల్ జామా మసీదు కాదు, ఈ సంబాల్ హరిహర మహల్ పూర్తిగా ఆర్కియాలజీ చేతిలో ఉండాల్సిన ఒక స్మారక కట్టడం. ఈ కట్టడాన్ని పూర్తిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కట్టడం పైన సర్వ హక్కులు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కే చెందుతాయి. ఇక అసలు విషయానికి వద్దాం. హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు కదా, హైదరాబాద్ ఎంపీ, ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. ఈయన గారు ఈ సంబాల్ జామా మసీదు విషయం మీద మాట్లాడతా, అసలు సంబాల్లో ఉన్న జామా మసీదు అది దేవాలయం కాదు, అది పూర్తి స్థాయి మసీదు అని మాట్లాడినాడు. ఆధారాలు ఉండలా? ఏం ఆధారాలు లేకుండా ఉన్నాయా? కళ్ళకు కనపడతా ఉంటేనే ఈ స్వామి ఇది మీ గుడి కాదు మా మసీదుకి అంటున్నారు. ఏడ వారణాసిలో జాన్వాపి మసీదు కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, ఇట్టన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతుంది, గుడి కనపడుతుంది. అయినా కూడా ఇది మీ దేవాలయం కాదు మా మసీదుకి అంటున్నారు. ఇంక మీరు పిచ్చోళ్ళ మమ్మల్ని పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. ఈయన గారు మాట్లాడటము. అయినా కూడా ప్లేస్ ఆఫ్ వార్షిప్ యాక్ట్ ప్రకారం అక్కడ ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంటు సర్వే చేయడానికి వీల్లేదు అంటే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు. అందుకు బదులుగా ఈ సంబాల్ జామా మసీదు విషయంలో ఈ కోర్టులో కేసు వేసాడు కదా ఒక ఆయన, విష్ణుకుమార్ జైన్ అని చెప్పేసి. ఆయన మాట్లాడతా, ఓనైనా ఓవైసీ నువ్వు కూడా ఒక లాయర్వే కదా, కాబట్టి ఆ ప్లేస్ ఆఫ్ వార్షిప్ యాక్ట్ను మరొకసారి నువ్వు జాగ్రత్తగా క్షుణ్ణంగా చదువుకో, తత్వం నీకే బోధపడుతుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న కట్టడాలపైన ఎవరి బోర్డు పెత్తనం కూడా ఉండదు. ఈ విషయం ప్లేసెస్ ఆఫ్ వార్షిప్ యాక్ట్లో స్పష్టంగా రాసి ఉండదని చెప్పేసి ఆయన సమాధానం చెప్పినాడు. దానికి మళ్ళా బదులుగా ఈ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతా, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు మా జామా మసీదులో ఆర్కియాలజీ సర్వే ఎందుకు చేపట్టాలనుకుంటున్నారు, ఎందుకు లోపల విషయాలను బయటికి తీసుకురావాలనుకుంటున్నారు అని చెప్పి దిక్కుమాలిన ప్రశ్నలన్నీ వేశాడు. దీనికి మళ్ళీ సమాధానంగా విష్ణుకుమార్ జైన్ మాట్లాడతా, సంబాల్ జామా మసీదు పూర్తిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక స్మారక చిహ్నం. అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్న స్మారక చిహ్నం. దానిలోకి ఆర్కియాలజీ అధికారులనే మీరు అలౌ చేయకుండా అడ్డుకొని రాళ్ళేసి తుపాకులతో కాల్పులు జరిపి నానా యాగి చేశారు. ఇదంతా కూడా ఖచ్చితంగా తప్పే. తప్పు కూడా కాదు, ఇది నేరం. చెప్పాలంటే ఇది ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి నేరం. అసలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్న ఈ కట్టడంలో నిర్మాణాలు చేపట్టడమే తప్పు, కానీ మీరు ఈ సంబాల్ జామా మసీదులో అందుకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయి. చేస్తున్నారు. లోపల కట్టడాలను మార్చేసేదానికి, పగలగొట్టడానికి మీ ఇష్ట ప్రకారం మీరు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది చేతగానితనం అంట. ఈ విష్ణుకుమార్ జైను అసదుద్దీన్ ఓవైసీకి అయితే ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మీకు గుర్తున్నారు కదా నేను చెప్పిన పాయింట్. ఇది స్మారక చిహ్నము, ఇది గవర్నమెంట్ చేతుల్లో ఉంది. వాళ్ళు ఏమడిగినారు, మాకు ప్రార్థన చేసుకునేదానికి మాకు చోటు ఇండి మాకు అవకాశం కల్పించమంటే అది కూడా కుట్రే, 100% కుట్ర. ఆ కుట్రకు పాణం పోసి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వాళ్ళని అక్కడ ప్రార్థన చేసేదానికి అవకాశం ఇచ్చింది. ఎవరైనా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతిలో ఉండే ఒక స్మారక కట్టడాన్ని చిహ్నాన్ని అట్లా ఇస్తారా? ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అది మాదిగిని అంటున్నారు, మా మసీదిగిని అంటున్నారు. అది దీనికి ఎవరు చెప్పాలి ఇప్పుడు సమాధానం? ఆ నేరం ఇది ఖచ్చితంగా నేరం. ఇది ఆ నేరానికి బాధ్యులు ఎవరు?
ఇప్పుడు ఎవరు జైలుకు పోవాలా, ఎవరిని తీసుకుపోయాలా చెప్పండి, మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అది మ్యాటర్ అయితే. ఇక్కడ విషయం ఏంటంటే చాలా వరకు విషయాలు ప్రజలకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతుంది, అసలు నిజాలు ఏంది, వాస్తవాలు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనేదే నా ఆలోచన, ఆవేదన. ఓకేనా, అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.